అందరికీ నమస్కారం. ఎండోమెట్రియాసిస్ డీకోడింగ్ పీరియడ్ పెయిన్ అవగాహన కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గోపి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఒక సమస్య ఎండోమెట్రియాసిస్ గురించి మనం ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది నిర్ధారణ చేసుకోవడంలో లేక అర్థం చేసుకోవడంలో తప్పులు జరుగుతున్నాయి. ఈ అంశం గురించి మరింత సమాచారం తెలియజేయడంలో మనకు సహాయపడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శారదా మామిల్లా, అబ్స్టిషియన్ గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్, మరియు డాక్టర్ బికేఎన్ సుధా, అబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, సుధా హాస్పిటల్, కేపీహెచ్బి, హైదరాబాద్. వెల్కమ్ డాక్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి గారు. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా మంది ఆడవాళ్ళు ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ తోటి వాళ్ళకి తెలియకుండానే చాలా మంది బాధపడుతుంటారు. ఈ మధ్య దీని చాలా మంది ఆడవాళ్ళలో ఈ పరిస్థితిని చూస్తున్నాము. అండ్ ఈ పరిస్థితి వలన కలిగే ప్రమాదాలు ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అవి తెలియకుండానే చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఈ అవేర్నెస్ అని మీరు ఏదైతే ఈ సమాచారం అందరికీ ఇవ్వాలని స్టార్ట్ చేశారో ఆ విషయంతో చాలా ఒక పెద్ద స్టెప్ అండి. సో చాలా మంది విమెన్కి దీని గురించి తెలుసుకొని వాటి నుంచి నివారించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఐమ్ హ్యాపీ మీరు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు గోపి గారు. థ్యాంక్ యూ మేడం. డాక్టర్, పీరియడ్ సమయంలో పడే నొప్పి గురించి మనం చాలా వింటుంటాం. కానీ ఎవరైనా తమ నొప్పి పీరియడ్స్ వలన వచ్చిందా లేదా ఎండోమెట్రియాసిస్ వంటి తీవ్రమైనదా అని ఎలా చెప్పగలరు? అవునండి. సో గోపి గారు, మన ఇంట్లో చూస్తుంటాం, అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ కల్చర్ ఎట్లా అంటే నొప్పి అనేది భరించాలి, ఆడవాళ్ళు నొప్పి భరించాలి. సో ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఆ టాబ్లెట్ వేసుకుంటే అది తప్పు, అలా మనం టాబ్లెట్కి అలవాటు పడిపోతాము, ఇలాంటి కల్చర్ ఉంటుంది మనకి. సో ఇట్లా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్తో కూడా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. సో చాలా సార్లు ఈ ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలా భరిస్తూ ఉంటారు, ప్రతిసారి పీరియడ్ పెయిన్ భరిస్తూ ఉంటారు. కానీ కొంతవరకు అది ఓకే అండి, నార్మల్ పీరియడ్స్ అప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. కానీ ఎండోమెట్రియోసిస్ పెయిన్ అయితే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అండ్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందే పెయిన్ స్టార్ట్ అవుతుంది, పీరియడ్స్ ఉన్నన్ని రోజులు ఉంటుంది, పీరియడ్ తర్వాత కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సివియరిటీ ఆఫ్ పెయిన్ తోటి మనకి ఎండోమెట్రియోసిస్ అనే డౌట్ వస్తుంది. డాక్టర్, మనం ఎండోమెట్రియాసిస్ గురించి చాలా వింటుంటాము. ఎండోమెట్రియాసిస్ అంటే ఏమిటి, దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో వివరించగలరా? తప్పకుండా గోపి గారు. సో ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనము నార్మల్ పీరియడ్స్ గురించి తెలుసుకోవాలి. సో నార్మల్ పీరియడ్స్లో ఏమవుతుందంటే ఈ యూట్రస్ లోపల ఎండోమెట్రియం అనే పొర పెరగడం అండ్ పీరియడ్స్ టైంలో అది బ్లీడింగ్ కింద బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇది నార్మల్. అయితే ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేవి ఈ యూట్రస్లోనే కాకుండా ఎక్టోపిక్ సైట్స్లో, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ మీద కానీ, లేదంటే ఈ ఓవరీస్ మీద కానీ, లేదా యూట్రస్ ముందర ఉండే బ్లాడర్ మీద ఆర్ వెనకాల ఉండే పేగుల మీద, ఇలా అబ్నార్మల్ ప్లేస్లో ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఏర్పడడం, అవి కూడా ఈ లోపల ఎండోమెట్రియం లాగే బిహేవ్ చేస్తాయి. అంటే ఎవ్రీ మంత్ అవి కూడా లోపల కూడా పెరుగుతాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే యూట్రస్లో ఉండే నార్మల్ లేయర్ అయితే అది హ్యాపీగా బయటకు వచ్చేస్తుంది పీరియడ్ టైంలో. కానీ లోపల ఉన్న గ్లాండ్స్ బయటకు రాలేక అవి అక్కడే మల్టిప్లై అవుతూ అవి బ్లడ్ ఎప్పుడైనా చిక్కగా ఉంటుంది. సో అది జిగురవ్వడం, తర్వాత చుట్టుపక్కల ఉన్న భాగాలతోటి అంటుకుపోవడం, అడ్హెషన్స్ అంటాం అనమాట. సో ఈ యూట్రస్కిను ముందున్న బ్లాడర్కి వెనకాల పేగులకి మధ్యలో అడ్హెషన్స్ ఫామ్ అవడం, వాటి వల్ల వీళ్ళకి నొప్పి రావడం. సో కొంతమందికి ఏమో సిస్ట్లు ఫామ్ అవడం, అంటే ఆ బ్లడ్ అక్కడే జమ అయిపోయి ఒక చాక్లెట్ సిస్ట్ కింద తయారవుతుంది. సో ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లాగా వాళ్ళు మాకు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో. అయితే అసలు ఈ ఎండోమెట్రియోసిస్ గురించి మనందరం ఇలా ఎందుకు డిస్కస్ చేయాలి అంటారా? ఈ ఎండోమెట్రియోసిస్ గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల దీంతో ముడిపడి ఉంటుంది, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పెయిన్ వస్తాయి, పీరియడ్స్ అప్పుడు ఉంటుందిలే అనుకుంటూ ఉంటారు. కానీ
ఈ ఎండోమెట్రియోసిస్లో పెయిన్ విపరీతంగా ఉంటుంది. అండ్ దానివల్ల అది లాంగ్ టర్మ్ ప్రాబ్లం. వాళ్ళకి ఆ ఒక్క నెలే కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత లోపల ఎంతో డ్యామేజ్ వంటిది కూడా ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ లాంగ్ టర్మ్‌లో అంటే పీరియడ్స్ టైమ్‌లో నొప్పి ఒకటే కాదు, వాళ్ళ తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడొచ్చు. లేదు సెక్షువల్‌గా మీట్ అయినప్పుడు అంటే వీళ్ళు సెక్షువల్‌గా మీట్ అయినప్పుడు చాలా పెయిన్ కలగొచ్చు. ఆర్ యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్. ఇందాకన్నట్టుగా ఎండోమెట్రియల్ గ్లాండ్స్ గానీ, సిస్టులు గానీ, ఇంప్లాంట్స్ బవల్ మీద అంటుకుని ఉంటే వాళ్ళు మోషన్ పాస్ చేసినప్పుడు కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇలా ఎన్నో సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటారండి. సో ఇవి నార్మల్ కాదు, వీడికి తప్పక ట్రీట్మెంట్ తీసుకోవాలనే అవగాహన కల్పించడానికి ఎండోమెట్రియోసిస్ గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. తెలియని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎస్ మేడం. డాక్టర్, ఎండోమెట్రియోసిస్ కొన్నిసార్లు సంవత్సరాల తరబడి నిర్ధారణ కాకుండానే ఉంటుందనేది నిజమేనా? ఇది అవునండి. ఎంతవరకు జరుగుతుంది? గోపి గారు మీరు కరెక్ట్‌గా చెప్పారు. చాలా సార్లు వాళ్ళకి తెలియకుండానే చాలా మంది అలా సఫర్ అవుతూ ఉంటారు. ముందు మనం అనుకున్నట్టు పీరియడ్స్ అనేవి పెయిన్‌ఫుల్, అది నార్మల్, ప్రతి వాళ్ళు భరించాలి. ఇలాంటి మన కల్చర్‌లో సో, పెయిన్‌ఫుల్ పీరియడ్స్ వచ్చినా గూడా వాళ్ళు అలా భరిస్తూ ఉంటారు. అలా చాలా రోజులు తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళినప్పుడు, అప్పుడు మనకి ఇన్సిడెంటల్లీ ఎండోమెట్రియోసిస్ అనేది బయటపడుతుంది. అప్పుడు అడుగుతాం, "ఏమ్మా మీకు పీరియడ్స్ ఎలా అవుతున్నాయి?" అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, "అవునండి మాకు పెయిన్ ఉంటుంది. ప్రతిసారి పెయిన్ ఉంటుంది" అని చెప్తారు. సో, అలా యాక్చువల్లీ చాలా రోజులు వాళ్ళు సఫర్ అయ్యి, ఏదన్నా వాళ్ళకి అవకాశం అంటే ఇది ఇన్‌ఫర్టిలిటీ కానీ, లేకపోతే వేరే ఇంకా ఏదన్నా హెల్త్ చెక్ చేపించుకున్నప్పుడు, అప్పుడు బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. మళ్ళీ ఎండోమెట్రియోసిస్ కూడా చాలా విచిత్రమైన డిసీజ్ అండి. ఒక పెద్ద స్పెక్ట్రమ్. ఒక్కొక్కసారి లోపల చాలా సివియర్‌గా ఉంటుంది. గ్రేడ్ 4 అంటాం. లోపల అన్ని ఎడిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. ఒక్కొక్కసారి జస్ట్ ఒక చిన్న సిస్ట్ ఉంటుంది. సివియర్ పెయిన్ ఉంటుంది. కాబట్టి అంటే లోపల ఉన్న డిసీజ్‌కి, బయట వాళ్ళకి ఉన్న సింప్టమ్స్‌కి రిలేషన్ ఉండదు. సో, ఒక్కొక్కసారి అంత సివియర్‌గా ఉండి కూడా వాళ్ళంటారు, "మాకేం సింప్టమ్సే లేవు. మాకేం కష్టమే లేదు, బాధ లేదు. మీరేంటి ఇలా అంటున్నారు" అని అంటారు. సో, ఎండోమెట్రియోసిస్ తత్వం అలా అన్నమాట. కొంతమందికి చిన్న సిస్ట్ తోటే చాలా సింప్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి చాలా సివియర్ డిసీజ్ ఉండి కూడా ఏ సింప్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అందుకని అలా మనకి వితౌట్ డయాగ్నోసిస్ చాలా రోజులు గడిచిపోతూ ఉంటుంది. డాక్టర్, అసలు ఎండోమెట్రియోసిస్ ఎలా నిర్ధారణ అవుతుందో మీరు మాకు తెలియజేయగలరా? ఇది కేవలం లక్షణాల ద్వారానా, లేదా నిర్దిర్ నిర్దిర్ ఎగ్జాక్ట్ టెస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? యాహ్! ఇప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ మా దగ్గరికి కొన్ని సింప్టమ్స్ తోటి వచ్చినప్పుడే మేము కొంతవరకు ఇది ఎండోమెట్రియోసిస్ ఏమో అనే డౌట్ మాకు కలుగుతుంది. సో, అవేంటంటే ఈ లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన పెయిన్ ఉందని చెప్పినా, లేకపోతే వాళ్ళు మ్యారేజ్ అయిన లేడీస్ ఇట్లా మేము సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుందని చెప్పినా, లేదు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఆర్ బ్లడ్ స్పాట్స్ లాంటివి. కొంతమందికి మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడము. ఆర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు అని ఇన్ఫర్టిలిటీ తోటి వచ్చినప్పుడు కొంతమందికి. లేదు లెఫ్టో, రైటో అలా లోవర్ అబ్డామిన్‌లో వాళ్ళు అలా పెయిన్ లాగా చెప్పినా కొంత డౌట్ కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి మేము స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. వెజైనా ఎలా ఉందో చూస్తాం. అందులో ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ కనబడొచ్చు. ఆర్ పీవీ ఎగ్జామినేషన్ అంటే లోపల పెల్విక్ టెస్ట్ చేసినప్పుడు మాకు యూట్రస్ ఫిక్స్‌గా అయిపోయినట్టు అంటే చుట్టూ ఉన్న అడెషన్స్ వల్ల ఫిక్స్‌డ్ అయిపోయినట్టు, లేదంటే అటు ఇటు ఏమన్నా ఓవరీలో సిస్ట్‌లు తయారైతే అవి మాకు ఫీల్ అయ్యి ఇట్లా సిస్ట్‌ల కింద తగలడము, అవి టెండర్‌గా అంటే వాళ్ళు పెయిన్ ఫీల్ అవ్వడం, ఇలాంటివి చూసినప్పుడు ఇంకొంత డౌట్ కలుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి మేము కొన్ని టెస్టులు కూడా చేస్తాం. ఒకటి అల్ట్రాసౌండ్. సో, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అయితే ప్రతి అల్ట్రాసౌండ్‌లోనూ మనం గుర్తుపట్టేయొచ్చు ఎండోమెట్రియోసిస్ అని లేదండి. కొన్ని మైనర్ ఇంప్లాంట్స్‌ని మనం మిస్ అవ్వచ్చు కూడా. కొన్ని పెద్దగా ఉంటే గనక సిస్ట్‌లు గానీ, అట్లాంటివి మనం ఈజీగా చాక్లెట్ సిస్ట్స్ అంటాం. ఆర్ హెమరేజిక్ సిస్ట్‌లు ఉంటాయి. దాని నిండా బ్లడ్ ఫిల్డ్ సిస్ట్‌లు.
అవి చూస్తే కూడా కొంతవరకు డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. కొంచెం డైలమా ఉన్న కేసెస్‌లో ఎంఆర్ఐ కూడా అడ్వైస్ ఇస్తాము. అందులో కూడా మనం ఈ సిస్ట్‌లు అనేటివి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి కొంతవరకు డయాగ్నోస్ చేస్తాం గానీ, గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ లాప్రోస్కోపీ అని అంటాం. అంటే డైరెక్ట్ మనం విజువలైజ్ చేసి చూడడం. సో లాప్రోస్కోపీలో యూట్రస్, ట్యూబ్స్ అండ్ ఓవరీస్, ఎక్టోపిక్ ఇంప్లాంట్స్ ఉన్నాయా, అడెషన్స్ ఉన్నాయా, సిస్టులు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. అది ఈ లాప్రోస్కోపీని డయాగ్నోస్ చేయడానికి కోసమే యూజ్ చేయకూడదండి. ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా ముగించాలి అందులోనే. అది కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. ఆ సిస్ట్‌లను రిమూవ్ చేయడం గానీ, అడెషన్స్‌ని రిలీజ్ చేయడం గానీ. సో ఈ మధ్య ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారానే డయాగ్నోస్ చేయాలని లేదు. ఈవెన్ బెస్ట్ అల్ట్రాసౌండ్ మాగ్నిఫికేషన్స్ అండ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకి వీలైనంత వరకు మేము అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ ద్వారానే డయాగ్నోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సర్జరీ కంటూ వెళ్ళామంటే ట్రీట్మెంట్ కూడా చేసి క్లోజ్ చేయాలి సర్జరీని. సో ఇట్లా మనం డయాగ్నోస్ చేయొచ్చండి. అండ్ కాకపోతే కొంతమందిలో ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళకి ఏ సింప్టమ్స్ ఉండవు, బోల్డ్ ఫైండింగ్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకొంతమందిలో వాళ్ళు ఎన్నో సింప్టమ్స్ చెప్తారు. అక్కడ స్కాన్ అవి చేస్తే మాకు పాజిటివ్ ఫైండింగ్స్ ఏమి కనబడకపోవచ్చు కూడా. సో ఇట్లా వ్యారీడ్ ప్రెజెంటేషన్స్‌గా ఉండొచ్చు అన్నమాట వీళ్ళు ఎండోమెట్రియోసిస్‌లో. అదండి. డాక్టర్, ఎండోమెట్రియోసిస్‌ను నియంత్రించడంలో ఆహారం మరియు జీవనశైలి ఏ పాత్రను పోషిస్తాయి? మరియు అవి నిజంగా ఎంత తేడాని కలిగిస్తాయి? గోపి గారు, ఇప్పుడు డెఫినెట్లీ చాలా కండిషన్స్‌కి మనం తినే డైట్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ ఇదే రీజన్ అండి. సో ఆడవాళ్ళ ఈ పీరియడ్స్ రిలేషన్‌లో ఏం తీసుకున్నా, పీసీఓడీ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఏం తీసుకున్నా కూడా అంతా మనం తినే ఫుడ్ మీదనే డిపెండ్ అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ చాలా మటుకు జెనెటిక్ ఉంటుందండి. సో ఇంట్లో పెద్దవాళ్ళకుంది, అమ్మకుంది, లేకపోతే నాన్న అలా జెనెటికలీ వస్తుంది ఎండోమెట్రియోసిస్ కొంత భాగం. సో దాన్ని ఏం చేయలేము, మన చేతిలో లేదు. కొంతవరకు యెస్. సో మనం తీసుకునే ఫుడ్ చాలా మటుకు హెల్తీ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, వెజిటబుల్స్ ఎక్కువ, కూరగాయలు ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్. ఇట్లా తీసుకుంటే ఆ సిస్ట్ చుట్టూ మేడం ఇంత మంచిగా సిస్ట్లు ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ చెప్పారు. సో ఆ సిస్ట్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్, ఆ వాపు అనేది తగ్గుతుంది. సో పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సేమ్ టైం కొంచెం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. మనకి ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్రెడీ చాలా కలర్డ్ ఫుడ్స్, సో ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇవి మనం అన్ని కండిషన్‌కి ఇవే చెప్తారు కదా డాక్టర్ గారు అంటారు. సో అవునండి. మరి అంటే ఇవి అవాయిడ్ చేయడంతో డెఫినెట్లీ మనకి చాలా హెల్ప్ అవుతుంది అలాగా. అండ్ మన ఎక్సర్సైజ్ విధానాలు, హార్మోన్స్ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. కొత్త సిస్ రాకుండా. సో ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇదే చేయాలి అని లేదు. మనకి మనం అందుబాటులో ఏం చేయగలిగితే ఆ ఎక్సర్సైజ్ తప్పకుండా చేస్తే ఎండోమెట్రియోసిస్ అట్లీస్ట్ ఆ సింప్టమ్స్ కొంచెం మేనేజ్ చేయగలమండి మనం. డాక్టర్, ఎండోమెట్రియోసిస్ గురించి మీరు తరచుగా వినే అపోహలు ఏమైనా ఉన్నాయా? వాటిలో కొన్నిటిని ఇప్పుడు తొలగిద్దాం. డెఫినెట్లీ. కొంతమంది వస్తారండి పేషెంట్స్, వీళ్ళు గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోతుందనమాట. సో డైరెక్ట్ రావడం, డాక్టర్ నాకు పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిస్ అంటూ అసలు మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళే డయాగ్నోస్ తోటి ముందుకు రావడం. లేదు ఇందులో ఎండోమెట్రియోసిస్ క్యాన్సర్ కింద చేంజ్ అవ్వచ్చంట కదా! అంటూ ఇలాంటి క్వెషన్‌లు అడగడం జరుగుతూ ఉంటుందండి. అవును. ఇంకోటేంటంటే ఎండోమెట్రియోసిస్ ఉంటే అసలు నేను ప్రెగ్నెంట్ అవ్వనంట కదా! అని ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడేవాళ్ళు సపోజ్ డయాగ్నోస్ అయిందనుకోండి ఎండోమెట్రియోసిస్ అని, వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే నెట్ నాలెడ్జో అడుగుతూ ఉంటారు. డాక్టర్ ఇంక నాకు పిల్లలే కలగరట కదా అని వాళ్ళు డిప్రెషన్‌లోకి పోవడం కూడా చూసామండి కొంతమందిని. బట్ ఇవన్నీ కరెక్ట్ కాదండి. దీన్ని ప్రాపర్‌గా డీల్ చేస్తే లైక్ ఇందాక డైట్ అవి అనుకున్నాం. సో డైట్ అవన్నీ అడిషనల్ థెరపీస్ ప్లస్ క్లియర్ కట్ మెడికల్ మేనేజ్మెంట్ అవన్నీ తీసుకుంటే దీన్ని చక్కగా డీల్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం కాదు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఇంకా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ హిస్టెక్టమీనే అట కదా! యుటరస్, ఓవరీస్ రిమూవ్ చేయాలట కదా! అని కూడా అంటే కొంతవరకు కరెక్ట్ అండి. బట్ ప్రతి కేస్‌కి అలా చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. సో మెడికల్ మేనేజ్మెంట్స్ కూడా ఇప్పుడు ఇంకా కొత్త మెడిసిన్స్ కూడా వచ్చాయి.
సో అవి కూడా యూజ్ చేస్తే వీళ్ళకి అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది ఎండోమెట్రియోసిస్ అని చెప్పట్లేదు, బట్ సిమ్టమ్స్ తగ్గుతాయి, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించే ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అదే అంటే డాక్టర్ సుధా గారు అదే. సో ఇట్ ఈస్ మనకి ఏమైనా డయాబెటీస్ వస్తే మొత్తం పోదు, మనం మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తాం. అలానే ఎండోమెట్రియోసిస్ కూడా కొంచెం దీర్ఘకాలిక టైం వ్యాధి, అది మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీ వన్ క్యాన్ మేనేజ్ ఎండోమెట్రియోసిస్. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే నాకు అవును. ఇమీడియట్ గా ఫుల్ స్టాప్ రావాలి, కరెక్ట్. ఫుల్ స్టాప్ కావాలని, అది కూడా అవును. షార్ట్ పీరియడ్ లో నాకు అయిపోవాలంతా, అవును. అంతే ఫాస్ట్ ఫార్వర్డ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట వాళ్ళు. సో దానికి మన ఈ కౌన్సిలింగ్లు ఇలాంటి సెషన్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. ఇది ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ అని తను తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. డాక్టర్, చికిత్స చేయకుండా వదిలేస్తే ఎండోమెట్రియోసిస్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా? అవును గోపి గారు. సో ఆల్రెడీ వాళ్ళు డయాగ్నోస్ అయ్యేటప్పటికే సగం సగం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో మేడం మనకి చెప్పారు సిస్ట్ ఫామ్ అవుతాయి, సిస్ట్ ఫామ్ అయినప్పుడు అన్ని ఆర్గన్స్ ఒకదానికొకటి అతుక్కుపోతాయి, ఎడేషన్స్ ఫామ్ అవుతాయి. సో మనకి యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ అతుక్కుపోవడంతో అది కొంచెం పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. సో ఆ పర్మనెంట్ డ్యామేజ్ అవుతే ఏమవుతుంది, వాళ్ళకి కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది. సో ట్యూబ్ మనకి హెల్తీగా లేదు, ఓపెన్ లేదు అంటే వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇది ఇలానే ఉంటే అన్ని ఆర్గన్స్, ఇంటెస్టైన్స్ అన్నీ అతుక్కుపోయి అది ఇంకా అలా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఒకవేళ యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళిపోతే బ్లడ్, యూరిన్ పాస్ చేసినప్పుడు అంతా బ్లడ్ రావడం, ఒకవేళ మోషన్ ప్యాసేజ్ బవల్స్లోకి అంతా వెళ్ళిపోతే మోషన్ వెళ్ళినప్పుడు అంతా బ్లడ్ రావడం, చాలా పెయిన్, విపరీతంగా పెయిన్, కలిసినప్పుడు పెయిన్ రావడం. సో మనకి ఇంకా వస్తూ వస్తూ ఈ పెయిన్ సివియరిటీ పెరుగుతుంది. ఆర్గన్స్ సో ఇంకా అలా వదిలేస్తే మేము చాలా మందిని చూస్తామండి, ఆ ఇంటెస్టైన్స్ అన్ని ఇట్లా క్లోజ్ అయిపోయి అబ్స్ట్రక్షన్ తోటి వస్తారు, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ తోటి కూడా వస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి నెగ్లెక్ట్ చేయడం తోటి ఎక్కువ రోజులు అలా ఎండోమెట్రియోసిస్ ఉండడం తోటి ప్రాబ్లమ్స్ అవుతాయండి. డాక్టర్, ఎండోమెట్రియోసిస్ ఉందని అనుమానించి ఇంకా డాక్టర్ గారిని సంప్రదించిన మహిళలకు మీరు ఏదైనా సలహా ఇస్తారా? సో ఇప్పుడు మా సెషన్ విన్నాక మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది కొంతవరకు సహజమే, కానీ వాళ్ళు వర్క్ చేసుకోలేనంతగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుకు రండి, డాక్టర్ సలహా తీసుకోండి. మేము మీకు ఇదేమైనా ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది మేము చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంతేగాని మందులు, మెడికల్ థెరపీ కూడా ఉన్నాయి. సో మందులవి వాడితే అది ఇంకా ఎక్కువ స్టేజ్లు దాటిపోకుండా మేము కాపాడగలుగుతాము. సో తప్పకుండా ఈ రకంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని దాన్ని వదిలేసి నెగ్లెక్ట్ చేసి ఇది నార్మల్ ఏలే పెయిన్ అని అనుకుంటే మాత్రం మేడం చెప్పినట్టు అది ఇంకా ఇంకా మొత్తం ప్లాస్టర్ అయిపోయి అసలు మేము ఏమి చేయలేని పరిస్థితి కూడా రావచ్చు, డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితులు రావచ్చు. సో తప్పకుండా మీరు మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే ముందుకు రండి, తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్, ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న మహిళకి స్నేహితులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ ఇవ్వగలరు? ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలరు? ఎస్ అండి, డెఫినెట్లీ. సో ఒక మహిళ, ఒక విమెన్ సఫర్ అవుతుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, వాళ్ళ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఫస్ట్ థింగ్ అసలు ఎండోమెట్రియోసిస్ యాక్సెప్ట్ చేయాలి, అందరూ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇదేదో పెద్ద క్యాన్సర్ కాదు, అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేసే అంత పరిస్థితి కూడా కాదు. సో దాన్ని మనం మేనేజ్ చేయాలి. సో ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ డేస్లో తనకి వేరే ఎలా అయినా హెల్ప్ చేయొచ్చా? సో ఒక ఫిజికల్ హెల్ప్, తర్వాత ఒక సైకలాజికల్ హెల్ప్. ఇట్స్ ఓకే, మీకు ఈ కండిషన్ ఉంది కానీ ఇది క్యాన్సర్ అంటే నాట్ టూ డేంజరస్ టు వరీ, దీన్ని మనం ఇలా మేనేజ్ చేసుకుందాం అని ఒక ప్లాన్ చేయాలి ఫ్యామిలీ మొత్తం. వాళ్ళ వర్క్ ప్లేస్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక ప్లాన్ పెట్టుకొని తన పెయిన్, స్పెషల్లీ పీరియడ్స్ టైంలో తన పెయిన్ ఉన్నప్పుడు వేరే పనులు తనకి హెల్ప్ చేయడం, అట్లా వాళ్ళు కూడా ఒక గ్రూప్ లాగా తనకి హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా హెల్ప్ అవుతుందండి.
అండ్ ఇప్పుడు చాలా ఎండోమెట్రియోసిస్ సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో తనని ఒక సపోర్ట్ గ్రూప్‌కి జాయిన్ చేస్తే, సో తనలాంటి వాళ్ళు ఇంకెంతమంది బాధపడుతున్నారు, అలా తనకి కూడా తెలిస్తే తనకి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. నేను ఒక్కదాన్నే కాదు సఫర్ అవుతున్నాను. వేరే వాళ్ళున్నారు. వాళ్ళు ఎలా ఈ డిసీజ్‌ని కోప్ అప్ చేస్తున్నారు అని ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు కూడా అలా మేనేజ్ చేసుకోగలుగుతారు. డాక్టర్, ఎండోమెట్రియోసిస్ ఎప్పుడైనా దానంతట అదే తగ్గిపోతుందా? లేదా దానికి నిరంతర చికిత్స అవసరమా? ఎండోమెట్రియోసిస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు లాంగ్ రన్‌లో ఉంటుందండి. దీర్ఘకాలికంగా ఉంటుంది. సో, ఇది ఏమన్నా టెంపరరీగా మధ్య మధ్యలో తగ్గొచ్చు. అంటే ఆమె ప్రెగ్నెంట్‌తో అయినప్పుడు తగ్గొచ్చు. బికాజ్ ఓవ్యులేషన్ అనేది ఉండదు కదా ఆ టైంలో. సో, ఆ హార్మోనల్ చేంజెస్ ఉండవు కాబట్టి అది టెంపరరీగా తగ్గొచ్చు. లేదు ఆమె ఏదన్నా యోగా, మెడిటేషను, లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. కానీ పూర్తిగా నయమైపోవడం అయితే కష్టమండి. సో, కంట్రోల్ చేసుకుంటూ అలా మధ్య మధ్యలో ఒక్కోసారి స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అది ఉన్నప్పుడు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆర్ ఏదన్నా తన బాడీలో చేంజెస్‌ని బట్టి, హార్మోనల్ చేంజెస్‌ని బట్టి లైఫ్‌లో ఒక భాగంలో కొంచెం ఫ్లేర్ అప్ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఒక లైఫ్ పీరియడ్‌లో తక్కువ కూడా అవ్వచ్చనమాట. సో, ఓకే. ఇవన్నీ కూడా గమనించుకొని దానికి తగ్గట్టుగా సలహా తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు తను. డాక్టర్, గర్భధారణ ఎండోమెట్రియోసిస్‌ను నయం చేస్తుందనే ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటి? యెస్. ఇదొకటి చాలా పెద్ద అపోహ ఉందండి. ప్రెగ్నెన్సీ వస్తే ఎండోమెట్రియోసిస్ వెళ్ళిపోతుందనుకుంటారు. అట్లా ఉండదండి. సో, ఎండోమెట్రియోసిస్ కండిషన్ మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతూ వెళ్తుంది. సో, ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ కొన్ని రోజులు పీరియడ్స్ ఉండవు. 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ ఉండవు. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం. సో, కొన్ని రోజులు టెంపరరీగా పీరియడ్ లేని ఫేజ్ వస్తది ప్రతి ఆడవాళ్ళకి. సో, ఆ ఫేజ్‌లో పాత ఎండోమెట్రియోసిస్ కొంచెం కంట్రోల్ అవుతుంది. కొంచెం ష్రింక్ అవుతుంది. కానీ మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ హార్మోనల్ చేంజెస్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఎండోమెట్రియోసిస్ ఫ్లేర్ అప్ అవుతుంది. సో, మేము అందుకే అందరికీ చెప్తాం మేడం ప్రెగ్నెన్సీ చిన్నప్పుడు హాయిగా ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అంటే. సో, టెంపరరీగా ఒక 2, 3 1 ఇయర్, 2 ఇయర్స్ మాక్సిమం కొంచెం రిగ్రెస్ అవుతుంది. కానీ తర్వాత మళ్ళీ మొదలవుతుంది. మెనోపాజ్ వచ్చేదాకా కంటిన్యూ అవుతుంది. డాక్టర్, మనం ఇప్పటివరకు ఎండోమెట్రియోసిస్‌పై వివరంగా మాట్లాడుకున్నాం. దీనిపై ముగింపు వాక్యాలుగా మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరా? మేము అందరికీ చెప్పేదేంటంటే, మీరు మౌనంగా ఆ నొప్పిని భరిస్తూ ఉండకండి. యెస్. ఇదే మా ఫైనల్ సెంటెన్స్. సో, ఏ అమ్మాయి అయినా గానీ తన లైఫ్ ఎంతో విలువైనది. సో, ఆ విలువైన లైఫ్‌లో ఈ నొప్పిని లోపల లోపల ఎవరికీ చెప్పకుండా భరించడం అనేది కరెక్ట్ కాదు. సో, మీరు బయటకొచ్చి చెప్పగలగాలి. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని, ఆ అమ్మాయికి సపోర్ట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సొసైటీ గానీ అందరూ ముందుకొచ్చి తన లైఫ్ క్వాలిటీని పెంచాలి. తను ఎన్నో సాధించాలి ఆడవాళ్ళు. వాటన్నిటికి ఇది అడ్డు కాకూడదనమాట. ఎండోమెట్రియోసిస్ వల్ల వాళ్ళు వెనక్కి తగ్గడం అనేది జరగకూడదు. కాబట్టి మనందరం కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అవగాహన మీద అందరికీ వివరిస్తూ ముందుకెళ్దాము. విన్నవాళ్ళు కూడా దానికి తగినట్టుగా స్పందించి వాళ్ళ పాత్ర కరెక్ట్‌గా వహించాలి సొసైటీలో. యెస్. మీ విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు చాలా థ్యాంక్ యూ డాక్టర్ శారదా మేడం అండ్ డాక్టర్ సుధా మేడం. థ్యాంక్ యూ శారదా మ్యామ్ అండ్ థాంక్ యూ సుధమ్. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎండోమెట్రియోసిస్ ఉందని అనుమానంగా ఉంటే వేచి చూడకండి. డాక్టర్తో మాట్లాడండి. తాజా ఆరోగ్య సమాచారం కోసం బేర్ ఫర్ హెల్త్ అండ్ బేర్ ఫర్ హెల్త్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. మనం మళ్ళీ కలిసే వరకు సమాచారం తెలుసుకోండి. ఇలాగే జాగ్రత్తగా ఉండండి. సెలవు. థాంక్ యూ. థ్యాంక్ యూ.